వెల్కమ్ టు వేగా 9 న్యూస్. అర్హత ఉన్న మాకు తల్లికి వందనం రాకపోవడంతో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దకు, ఎలక్ట్రికల్ అధికారుల వద్దకు, రెవెన్యూ అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగడం లేదని తల్లికి వందనం లబ్ధి పొందిన కొందరు బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాటెం శెట్టి సూర్యచంద్రను ఆశ్రయించారు. బాధితులు కలిసి జగ్గంపేట తహసీల్దార్ రమేష్ ను ఎలక్ట్రికల్ ఏఈ శ్రీమతి మాధురిని కలిసి తల్లికి వందనం సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూర్యచంద్ర కోరారు. పోయేటప్పటికి వస్తాయో రావు అని నిజంగా ఏంటంటే ఒక 10 సార్లు తిరిగి ఉంటారు ఆఫీస్ అంటే ఏదో 10 సార్లు తిరిగి ఉంటారండి. ఏదో 10 సార్లు పాపం పోతాను వచ్చారండి. ఎందుకు ఇవ్వలేదండి? ఏదో సర్వీస్ నెంబర్లు 50 ఈ అమ్మాయి 3 అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు తెచ్చుకుని బతిమాలుతుంది. 3 ఇల్లు ఎక్కడ ఉన్నది తెలియదు. సిస్టమ్ లో ఆ కొడుకులోకి 3 రోజులు తెగ చూపించేస్తుంది. స్వయంగా కొట్టినప్పుడు ఇది ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది అన్నమాట. మరి దీని పరిష్కారం మరి ఎలా కొంచెం చూడండి. వీళ్ళందరూ రెక్కాడుతున్నాయి కానీ గొప్పలు ఎయిర్పోర్ట్ తప్ప పల్లెటూరు ఇంచుమించు శ్రీరామ్ నగర్ చూసాను సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇతని పేరు మీద ఉన్న ఆధార్ కార్డులన్నీ డిలీట్ చేసుకున్నారు. వీళ్ళు మిస్సెస్ పేరు మీద ఒక ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంది, అది డిలీట్ చేసుకోవాలండి. అది చేసుకోకపోతే అది 300 యూనిట్లు చూపిస్తుందండి. ఇది మాత్రం క్లియర్ అయిపోయింది. దీని 300 యూనిట్లు లేవు. వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉన్న డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. మిస్సెస్ పేరు మీద ఆధార్ ఆధార్ కార్డు లింక్ అయిపోయిందండి. వాళ్ళ కూడా ఈయనకి ఎలాగైతే లింక్ అయిపోయిందో ఆవిడకి కూడా ఒకటి లింక్ అయిపోయింది. సర్వీస్ నెంబర్ అండి. ఆధార్ కార్డుకి వేరే సర్వీస్ నెంబర్ లింక్ అయిపోయింది మేడం గారు. ఆ సర్వీస్ తెచ్చుకోమంటున్నాం సచివాలయం నుంచి. అది తీస్తే సరిపోదు. ఇప్పుడు చూసుకోలేదండి. అవన్నీ మీకు కాదు కదా, అయినా నువ్వు తెచ్చావా రాలేదా నాకు ఈ పేపర్ తీయడానికి? అలాగే ఆ సర్వీస్ కూడా మీకు కాదు కదా, ఇలాంటి పేపర్ ఇస్తారు వాళ్ళు. లేకపోతే ఇవ్వకూడదు అని అంటే ఫోటో ఇస్తున్నారు, మీ సెలవుతో ఫోటో ఇస్తారు. అది తెచ్చేయండి, అది ఫోటో అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. సచివాలయం ఇప్పుడు ఆ కన్వెన్షన్ ఎందుకు చూపిస్తుందనేది మాకు అర్థం కావట్లేదు. అన్ని కలిపి తీసినప్పుడు మొత్తం 5 సర్వీస్ నెంబర్ వెళ్ళిపోయింది. లింక్ అది చూపించేస్తుంది సార్. మొత్తం ఏకదోటగా చూపించేస్తుందండి. ఇప్పుడు అది కట్ అవ్వాలండి. మనకు అది కట్ అవుతే ఇప్పుడు మనకి టెలిఫోన్ ఎంత 300 కాదు ఇది అని చెప్పి నేను చూపిస్తున్నాను. కూటమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అద్భుతంగా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి తల్లికి, చదువుకునే విద్యార్థిని ప్రతి తల్లి పేరున కూడా 13,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఒక అద్భుతం. కానీ చాలా గ్రామాల్లో మరి తల్లికి వందనానికి పూర్తి అర్హత ఉండి చాలా మంది ఆ అకౌంట్లోకి డబ్బులు రాక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ చెల్లమ్మది జగ్గంపేట శ్రీరామ్ నగర్ నాగలక్ష్మి. ఈ అమ్మాయి పేరుని ఈమెకి 2 అమ్మాయిలు అయితే 7 కరెంట్ మీటర్లు 7 పేర్లని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంది. 7 పేర్లు ఇంచుమించు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 7 పేర్ని ఈమె ఆధార్ కార్డుకి లింక్ అవ్వడం వల్ల ఆమెకి తల్లికి వందనం రాలేదు. 2 అమ్మాయిలు కూర్చొని ఇబ్బంది పడుతూ అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉంది. మీది మామిడాడమ్మా? ఏం పేరు? మీ పేరు అపర్ణ. ఈమెది మామిడాడ. ఈమె ఆధార్ కార్డుకి 5 కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయి, 5 మీటర్లు. ఈమె అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి. ఈమె కృపారాణి బూరుగుపూడి. ఈమె ఆధార్ కార్డుకి 3
ఆధార్ 3 కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి వీరిది. ఇదే రకంగా ఇంచుమించు ప్రతి గ్రామంలోని 10 నుంచి 20 మంది చెల్లెమ్మలందరూ కూడా ఆ పిల్లలతో ప్రతి ఆఫీస్ కి తిరిగి పంచాయతీకి వెళ్ళడం, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కలవడం, వాళ్ళు మీ పేరుని ఇన్ని మీటర్లు లింక్ అయి ఉన్నాయనంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం. అదే రకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొంచెం మందికి భూమి ఆధార్ కార్డుకి వేరే ఒక్కరి భూమి లింక్ అయిపోయిందని చెప్పేసి చాలా బూరుపూడిలో పెద్ది నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి, అతను గండేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి కిర్లంపూడి ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగడమే రోజుని. సింగరంపాలెంలో ఒక రైతు పెద్ద భూస్వామి పొలం అతనికి అటాచ్ అయిపోయిందని చెప్పేసి అతను. అలా ప్రతి గ్రామంలోని కూడా 10 నుంచి 20 మంది తల్లికి వందనం డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వీళ్ళకి వస్తాయా రావా అని ఎంతో మంది ఆందోళన పడతా ఉన్న పరిస్థితి. తల్లికి వందనం డబ్బులు రాని అక్క చెల్లెములు ఎంతో మంది వేదనకు గురవుతా ఉన్నారు, ఆందోళన పడతా ఉన్నారు. మేము ఏం తప్పు చేసాం, మేము ఏం పాపం చేసామని చెప్పేసి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి గ్రామంలోనే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే సంబంధించిన లైన్మెన్ ఏఈతో, అదే రకంగా రెవెన్యూ అయితే విఆర్ఓతో, అంటే ఆఫీసులకి పదే పదే కూలి పని మానుకుని తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు తిరిగి రావేమో అన్న ఆందోళన పడుతున్న పరిస్థితి. అదే రకంగా కొంతమంది దళారులు కూడా దీంట్లో తయారయ్యి అమ్మ మీరు అన్నిసార్లు తిరుగుతా ఉన్నారని చెప్పేసి మేము ఏదో రప్పిస్తామని కొంచెం డబ్బులకు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కూలి పనికి వెళ్తానే కానీ రెక్కాడితేనే కానీ డొక్కని పరిస్థితి. 10 సార్లు తిరిగాం, ఇప్పటికే ఇంత కూలి పనులు పోయి, సరే నువ్వు రప్పించు, నువ్వు సగం తీసుకొని సగం తీసుకుంటాననే పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి బాధితులందరి తరఫున వేడుకుంటా ఉన్నాం. మన 4 మండలాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలోని కూడా మరి అప్రూవల్ లిస్టు, పెండింగ్ లిస్టు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఆ పెండింగ్ లిస్టు, అప్రూవల్ అయిపోయిన అవసరం లేదు, పెండింగ్ లిస్టు మీరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల లిస్టు తెప్పించుకుని మీరు అధికారులతో సమావేశం పెట్టి ఎంతమందికి ఎందుకు రాలేదు తక్షణం వారు అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వ్యయ ప్రయాసాలు వార్చకుండా వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు దీని మీద ఒక కార్యక్రమం పెట్టి తల్లికి వందనం 100% అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని బాధితులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం. అధికారులందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రయత్న లోపం లేదు, కానీ ఇది అవ్వట్లేదు. ముందు ఏంటంటే 300 యూనిట్లు పైన ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 300 యూనిట్లు లేదు, మీకు 60 యూనిట్లే వస్తుందని చెప్పి రాసిచ్చారు. తర్వాత మళ్ళీ మీటర్లు మీకు 7 మీటర్లు ఉన్నాయి, 5 మీటర్లు ఉన్నాయని చెప్పేసి అంటే అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఒకదానికొకటి పెండింగ్ల కింద ఉన్నాయి, పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లకి వీరు శిక్ష అనిపిస్తా ఉన్నారు. ప్రతిరోజు అన్ని ఆఫీసులకి తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తల్లికి వందనం 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారికి అందరికి కూడా బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం.